నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన చెరువుగట్టు దేవాలయాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య అన్నారు. నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆమె స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ సహా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చెరువుగట్టు ఆలయానికి భక్తుల సంఖ్య పెరుగుతోందన్న శైలజ రామయ్య భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే గుట్ట మీదకు మరో రోడ్డు మార్గం ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. దేవాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఆధునీకరిస్తామని తెలిపారు. అలాగే దేవాలయ భూమి అన్యాక్రాంతమైన సంగతి తెలియదన్న ఆమె దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆదేశాలతో కుంభాభిషేకాలు మొదలు పెట్టాము. కాళేశ్వరం గుడి, అదే విధంగా యాదగిరి గుట్ట టెంపుల్, ఈ రెండు టెంపుల్స్ లో కూడా ఆల్రెడీ కుంభాభిషేకాలు మేము చేయించాం. ఇన్ఫాక్ట్ కాళేశ్వరం గుడి 43 సంవత్సరాల తర్వాత కుంభాభిషేకం అక్కడ జరపడం జరిగింది. కుంభాభిషేకం ద్వారా ఆ స్వామివారు లేదా అమ్మవారు, ఆ గుడిలో ఎవరున్నారో దైవము, వాళ్ళ స్పిరిచువల్ ఎనర్జీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. దాంతో చైతన్యం అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ రకంగా అన్ని గుడిల్లో కుంభాభిషేకాలు కూడా మేము చేయడం ఈ పోయిన సంవత్సరం నుంచి మొదలు పెట్టాము. సో ఇక్కడ ప్రత్యేకంగా కుంభాభిషేకానికి ఒక మేము డిస్కషన్ చేసి అది కూడా మంత్రుల నోటీస్లో తీసుకొని అది కూడా మేము జరుపుతాము. వీటితో పాటు ఆల్రెడీ ఇక్కడ నడిచే దారి ఉంది. వర్షాలు తర్వాత ఎండాకాలంలో భక్తులకు ఇబ్బంది కాకుండా అది కూడా ప్రొవైడ్ చేసే కార్యక్రమం. సుమారు 240 కిలోల వెండి ఉంది. తర్వాత మంచి భక్తుల రద్దీ, భక్తుల మనోభావము, భక్తితో నిరంతరం భక్తులు వస్తున్నారు ఈ గుడికి. ముఖ్యంగా అమావాస్య తర్వాత పండుగ రోజులు 10,000, 20,000 నుంచి 1,00,000 వరకు కూడా భక్తులు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎన్నో వసతులు ఇంకా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భక్తులకి ఏ రకంగా కల్పించాలి అని ఈరోజు ఎమ్మెల్యే గారి సూచనలు, సలహాలు, తర్వాత క్షేత్రస్థాయిలో కలెక్టర్ గారి అడ్వైజ్ కూడా మేము తీసుకొని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో మేము డిస్కషన్ చేశాము. ఇందులో ముఖ్యంగా కొన్ని అంశాలు వచ్చింది. ఒకటేమో భక్తులకి ఒక సాంప్రదాయం ఇక్కడ రాత్రి నిద్రపోవడము. సో నిద్రపోవాలి అంటే వాళ్ళకి అమావాస్య రోజు కొంచెం వసతులు లేవు, అకామిడేషన్ లేదు. సో వాళ్ళకి కనీసం డార్మిటరీ అకామిడేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి అనే ఆలోచనతో ప్రణాళికలో ఏ రకంగా చేయాలని మేము ఆలోచిస్తాం. వాటితో పాటు పార్కింగ్, కింద పార్కింగ్, గుట్ట కింద పార్కింగ్, అదేవిధంగా గుట్ట పైన పార్కింగ్ కూడా కొంచెం పార్కింగ్ అయితే గుట్ట పైన మీరు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత షటిల్ సర్వీస్, ఎందుకంటే అన్ని బండిని పైకి తీసుకొని రాలేదు కాబట్టి షటిల్ సర్వీస్ ఏమైనా ప్రొవైడ్ చేయొచ్చా అని అది కూడా డిస్కషన్ చేశాను. తర్వాత ఒకే ఒక దారి ఉంది పైకి ఎక్కడానికి, దిగడానికి. అట్లా కాక కింద దిగడానికి రెండో దారి అనేది కూడా తీసుకురావాలి అని ఒక ఆలోచనలు ఉన్నా, అది కూడా ప్రణాళికలో పెడతాము. తర్వాత వీటితో పాటు ఉన్నటువంటి కళ్యాణ మండపము సరిపోలేదు, దాన్ని ఏ రకంగా విస్తరింప చేయాలి, విస్తీర్ణాన్ని ఏ రకంగా పెంచాలి అని అది కూడా చూసి ఆ కళ్యాణ మండపాన్ని మేము విస్తరిస్తాము. తర్వాత గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ తీసుకురావాలి అని పెద్దలు సజెస్ట్ చేశారు. సో గిరి ప్రదక్షిణ చేయాలంటే ఏ రకంగా చేయొచ్చు, తర్వాత దానికి డిజైన్ కూడా ఏ రకంగా పెట్టాలి అని మేము చూసి ఫైనలైజ్ చేస్తాం. వీటితో పాటు ఇక్కడ కాటేజీలు అకామిడేషన్ కింద కూడా ఇంకా గట్టిగా రిపేర్ కూడా చేసుకుంటూ ఇంకా అవసరం వస్తే కింద అకామిడేషన్ కూడా ఎక్కువ ప్రొవిజన్ చేయడానికి మేము ప్రణాళికలో ఇంక్లూడ్ చేస్తాము. తర్వాత ఇక్కడ చెరువు అండ్ కోనేరు రెండు ఉన్నాయి. సో ఈ చెరువు డెవలప్మెంట్ ఏ రకంగా చేయాలి, ఎందుకంటే తెప్పోత్సవాలు జరుగుతాయి ఈ చెరువు మీద అని చెప్పడం జరిగింది. సో ఆ తెప్పోత్సవం కాక ఇతర డెవలప్మెంట్ కూడా చెరువుకి మనం ఏ రకంగా తీసుకురావచ్చు అని అది కూడా ఫైనలైజ్ చేస్తాం. తర్వాత ఈ కోనేరు కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు వేములవాడలో కోనేరు, ఆ కోనేరులో మేము ఇప్పుడు ఇంకా వెల్ డెవలప్డ్ కోనేరుగా చేయిస్తున్నాం, వసతి పూర్తి స్థాయిలో క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఆ రకంగా చేయొచ్చు అని మేము అనుకుంటున్నాం. తర్వాత క్యూ లైన్ సిస్టమ్స్ కూడా ఇక్కడ ఇంప్రూవ్ చేయాలి అని. సో క్యూ లైన్ సిస్టమ్స్ ప్రత్యేకంగా పోలీస్ వారికి చెప్పడం ఏంటంటే
రద్దీ ఎక్కువ ఉంటుంది కొన్ని రోజులు, అమావాస్య తర్వాత పండుగ రోజులు. సో ఆ రద్దీ చాలా స్టాంపింగ్ సిచ్యువేషన్ వరకు కూడా వస్తుంది అని వారి ఇబ్బంది వారికి చెప్పారు. సో వాటికి కూడా క్యూ లైన్ సిస్టమ్స్ ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేయాలని చూసి మేము సెటిల్ చేస్తాం. గోశాల, వాహన మండపం ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టచ్చని ఫైనలైజ్ చేయడానికి ప్రణాళికలో మా ఆర్కిటెక్ట్కి చెప్పాము. తర్వాత ఇక్కడ అన్నిటికంటే ముఖ్యము, లాస్ట్లో 1990లోనే కుంభాభిషేకం జరిపారు. మళ్ళీ ఒకసారి కుంభాభిషేకం జరపాలి, ఎందుకంటే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకాలు చేయాలి. డ్రైనేజ్ వ్యవస్థ లేదు, డ్రైనేజ్ వ్యవస్థ అనేది లేదు. ఎందుకంటే వచ్చినటువంటి లక్షలాది మంది అతి ఇబ్బంది పడేటువంటి ప్రథమ కర్తవ్యం ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి చాలా దిగులు జరిగాయి. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు ఒక డ్రైనేజ్ వ్యవస్థను బాగుపడుతుందని చెప్పి మీరు చెప్పిన దాంట్లో కూడా మాస్టర్ ప్లాన్ చెప్తున్నాను, దాని మరి నా దగ్గర ఉంది. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎక్కడ గుట్ట పైన దేవాలయాలు ఉన్నాయో అక్కడ వాటర్ సప్లై అండ్ వాటర్ డ్రైనేజ్ రెండు సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. సో ప్రత్యేకంగా ఈ గుడికి కూడా సమస్యలు ఉన్నాయని మా నోటీస్లో కూడా పెట్టారు. రెండింటినీ కూడా మాస్టర్ ప్లాన్ లో పెట్టి ఏ రకంగా పరిష్కారం చేయొచ్చని అది కూడా మేము చూసి ప్లాన్ చేస్తాం. ఇంతకుముందు యునెస్కో హెరిటేజ్ సైట్ గా డిక్లేర్ అయినప్పుడు వారే ఆర్కిటెక్ట్ గా అక్కడ కృషి చేశారు, కాబట్టి ఇద్దరికి మంచి అనుభవం ఉంది. సో వాళ్ళిద్దరు ఇది అయిన తర్వాత కూర్చొని మాస్టర్ ప్లాన్ ఇక్కడ లోకల్ గా జిల్లాధికారులు తర్వాత ఎమ్మెల్యే గారు అందరితో డిస్కస్ చేసి పూర్తి స్థాయిలో ఒక మాస్టర్ ప్లాన్ ని వాళ్ళు తీసుకొస్తారు. ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారమే డెవలప్ చేయాలి అని డిపార్ట్మెంట్ కోరిక. ఎందుకంటే పెద్ద గుడిలు మాస్టర్ ప్లాన్ లేకపోతే యాడ్ హాక్ డెవలప్మెంట్ అవుతుంది. యాడ్ హాక్ డెవలప్మెంట్ వల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మాకు ఫ్యూచర్ ని మనం దృష్టిలో పెట్టుకొని అన్ని గుడిలకి, పెద్ద గుడిలకి మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ తోనే ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనలో ఉన్నాం. కాబట్టి ఈ దేవాలయానికి కూడా మాస్టర్ ప్లాన్ ని మేము బయట తీసుకొస్తాము. ఈ రకంగా మన గుడి పునర్వైభవము మళ్ళీ తీసుకొచ్చి స్వామివారి ఆశీస్సులు కూడా అందరికీ ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చి ఎక్కువ ఆశీస్సులు స్వామివారి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.